రాసిన సువార్త 13వ అధ్యాయం 12వ వాక్యం నుంచి నేను చదువుతున్నాను. శ్రద్ధగా ఆలకించండి. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుని, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును కనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఎలాగైతే కడిగానో, మీరు నన్ను ప్రభు అంటున్నారు, బోధకుడు అంటున్నారు. చాలా బాగుంది. మీరు చాలా చక్కగా గౌరవాన్ని ఇస్తున్నారు. ఇది నేను ప్రభువును కాబట్టి ప్రభు అంటున్నాను. నేను బోధకుడును కనుకనే బోధకుడు అంటున్నాను. రైట్. కానీ నేను బోధకుడును ప్రభువునైన నేను ఒకరి పాదములను మీరు ఎలా కడిగానో, ఇప్పుడు ఏ విధంగా కడిగానో మీరు కూడా అలాగా ఒకరికొకరు కుదిరితే చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది దానికి ఎగ్జామ్షన్ ఇవ్వాలి. అక్కడ ఆయన చేయవలసిందే అనేటువంటి విషయాన్ని అక్కడ నొక్కి ప్రస్తావించడం అనేటువంటి విషయాన్ని కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఏంటంటే ప్రభు మన ఎదుట ఏది చేసినప్పటికీ మనం చేయడం కోసం, ఆ మాదిరిని అనుసరించి మనం నడవడం కోసం ప్రభు చేశారు. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని, దేవుని ఆత్మ కోసం కనిపెట్టి ఆత్మ చేత తను చేయబోయే సేవ కోసం దేవుని సన్నిధిలో పెనుగులాడి, దేవుని వరముల కోసం, అదే చేయబోయే సేవ కోసం మనం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలని, సేవ అనేటువంటిది సామాన్యమైన విషయం కాదని, ఎన్నో ఎదుర్కోవలసినటువంటి సమస్యలు ఉంటాయని, ఆత్మీయుల చేతనే అవమానించబడే పరిస్థితులు వస్తాయని, లేదా రక్త సంబంధికుల చేతనే తక్కువ చేయబడి, చులకన చేయబడి, నిందించబడి, అవమానించబడే పరిస్థితులు వస్తాయని, వీటన్నిటిని కూడా ఎదుర్కొని తాడుకుని నిలబడుకోవడానికి కావలసిన శక్తి కోసం, అలాగే దేవుని ఉద్దేశాలను కూడా నెరవేరుస్తూ సమాజానికి అందించవలసినటువంటి సందేశాన్ని, సమాచారాన్ని, సహాయాన్ని, చెప్పండి, సందేశాన్ని, సమాచారాన్ని, సహాయాన్ని సమాజానికి అందించడం కోసం ఆయన ముందుగా ఉపవాసం నుండి ప్రార్థన చేసి పరిచర్యను ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో అది మనము కూడా చేయాల్సిన మాదిరి. పరిచర్య చేసే వారు ఎవరైనా సేవకులైనా మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన పిదపనే దేవుని వాక్యానికి ముందుకు తీసుకురాగలగాలి. ప్రార్థన లేకుండా మీ ముందుకు ఏ వాక్యాన్ని తీసుకుని వచ్చినప్పటికీ దాని వలన ఉపయోగమేమి ఉండదు. అది అంత ప్రయోజనకరంగా ఉండదు. కానీ పలికే ప్రతి మాట, చేసే ప్రతి పని కూడా అది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడం కొరకు ప్రార్థన చేయాలి అని ప్రభు ప్రార్థన చేశారు. దీనికంటే ముందుగా ఆయన చేసిన పని ఏంటంటే నీతి యావత్తు ఆయన బాప్తిస్తుంది. దేవునికి స్తోత్రం. సో ప్రభువా, నీవు నీ మార్గాన్ని నేను సరళం చేసేటువంటి వాడను, నేను నీ దాసులను, నీ చెప్పుల వారు కూడా విప్పుడు కొరకు నేను యోగ్యుడను కాదయ్యా. అలాంటిది నీవు నా దగ్గర బాప్తిసం పొందడానికి వస్తున్నావా అని చెప్పినంటే నీతి యావత్తు నాకు జరగాలి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది దేవుని నీతి. అది సో అది తక్కువ వాడైనప్పటికీ దేవుని చేత నియమించబడిన వాడు కనుక ఆ నియమించబడిన నియమం ప్రకారంగా చేయడం అనేటువంటిది నీతి. మన దగ్గర మన ఎదుటి చిన్నపిల్లలు ఒకవేళ సావులుగా ఉండొచ్చు, కానీ బహుశా పెద్దవారంగా గనులుగా ఉండొచ్చు, కానీ ఆ చిన్నవారి ఎదుటనే మనము దేవుడిని బట్టి వారిలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడనే విషయాన్ని గుర్తిరిగి వారి ఎదుట దేవుని నీతి చొప్పున మనం ఆ నీతి కార్యక్రమాన్ని చేయాలి. మనం బాప్తిసం పొందాలి, ప్రార్థన చేయాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి, కృపను పొందుకోవాలి, వరాలను పొందాలి, ఫలములు ఫలించగలిగిన వారంగా మనం ఉండాలి. ఆ తదుపరి పరిచర్యను ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. ఇది నీతి యావత్తు చేయాల్సింది. మనం ఎలా చేయాలో, ఏం చేయాలో, ఏ విధంగా చేయాలో సమస్తాన్ని కూడా ప్రభు నేర్పిస్తూ వచ్చారు. సో సమస్తాన్ని కూడా మనం ఎలా మన జీవితాన్ని కొనసాగించాలో కూడా నేర్పిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ అద్భుతమైనటువంటి సన్నివేశాలు, ఇది చాలా సందర్భం నేను అనుకుంటున్నాను, చాలా చోట్ల బహుశా జరగకపోవచ్చు, చాలామంది కూడా చేయలేకపోవచ్చు. కానీ నేను కళాఖండిగా చెప్పగలిగిన మంచి మాట ఏంటంటే ఈ అనుభవంలోనికి వస్తేనే ప్రభువు మనస్సును మనం ధరించుకోగలుగుతాం.
ప్రభు ఉద్దేశాన్ని మనం నెరవేర్చగలిగిన వారంగా మనం ఉంటాం. ప్రభువుతో కూడా ఉండే ఆ కృపలో మనం ఉండగలుగుతాం. ఎందుకంటే ఈ సమయంలో మన అహంభావాన్ని, మనలో ఉన్నటువంటి నేను అనేటువంటి స్వభావాన్ని తీసి పక్కకు పెట్టి మనం ప్రభువు సన్నిధిలో ఆయన కనుసన్నల ఎదుట అందరూ సమానమే అనే విషయాన్ని మనం గుర్తెరగడం కోసం బోధకుడు, సేవకుడు, యజమాని, దాసుడు, రాజు, సేవకుడు, సంఘములో అందరూ కూడా క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారమే కానీ మనం గొప్పవారం కాదు. మనం కలిగి ఉన్న గొప్పతనాలన్నీ కూడా భౌతిక. మనం కలిగి ఉన్న గొప్పతనం కావచ్చు, సామర్థ్యం కావచ్చు, లేదా నైపుణ్యత కావచ్చు, మాటకారితనం కావచ్చు, లేదా తెలివితేటలు కావచ్చు, లేకపోతే డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం, హోదా, ఇవన్నీ కూడా అవి ఆయన నుండి కలిగినవే అనే విషయాలను మనం ఎప్పటికీ కూడా మనం మర్చిపోకుండా ఆయన ఎదుట మనం తగ్గించుకున్న వారమై ఆయన మనస్సును మనం ధరించుకోవడం కొరకు ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక చక్కని పాఠం. అపోస్తలుడైన పౌలు గారు కూడా తెలియజేస్తాడు, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండండి అంటాడు. అపోస్తలుడైనటువంటి పేతురయ్య గారు అంటాడు, ఆ మనస్సును, క్రీస్తు యొక్క మనస్సును మీరు ఆయుధంగా చేసుకోండి అని అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆ మనస్సును మనం ధరించుకోవడం మాత్రమే కాకుండా ఆ మనస్సునే మనం ఆయుధంగా చేసుకుని మన భక్తి జీవితాన్ని మనం ఎప్పుడైతే మనం కొనసాగించగలుగుతామో అది ఆయనకు సంతోషం. ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేసినప్పుడు, ఆయన ఆశించినట్లుగా మన జీవితాలను మనం మలుచుకున్నప్పుడు అది ఆయనకి సంతోషం. ఆయన చెప్పినట్లుగా కాకుండా మనం అంతకు మించి ఒకవేళ బహుశా మంచిదే కావచ్చు, ఆయన చెప్పినట్లుగా కాకుండా నీవు ఎంత చేసినా కూడా అదంతా కూడా బూడిదలో కోసం నీరే అయిపోతుందని చెప్పడానికి కూడా నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. దైవ చిత్తానుసారంగా కాకుండా, దైవ నియమ చొప్పున కాకుండా, దేవుని ఉద్దేశానుసారంగా కాకుండా నీవు ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడినా దేవుని సేవకునిగా ఉండడం, సంఘ కాపరిగా ఉండడం అనేటువంటిది దైవ నిర్ణయం. దేవుని సేవకుడు సురేష్ గారు చెప్తూ ఉండేవారు, నీది అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్ కాదు, బైబిల్ కాలేజీలో టీచింగ్ ఫీల్డ్లో ఉండడం కాదు, నీ పని సంఘ సేవకుడిగా, సంఘ కాపరిగా నశించు ఆత్మలను రక్షించడమే నీ పని అని దైవజనులు చెబుతూ ఉంటే 6 సంవత్సరాలు నేను దాన్ని నెగ్లెక్ట్ చేసి పక్కకు త్రోసేశాను. దేవుని చిత్తం కాకపోతే, దేవుని ఏర్పాటు కాకపోతే దీనులను పెంట కుప్పల మీద నిలబెడతారన్న వాక్యాన్ని నెరవేర్చడం అది ఆయనే పనే కదా. డిగ్రీలు, హోదాలు లేకపోయినప్పటికీ, సామర్థ్యం లేకపోయినా, బలగము, ఆర్థిక బలము లేకపోయినా, లేకపోతే సహకరించే వాళ్ళు, రికమెండేషన్ చేసేవాళ్ళు ఎవరు లేకపోయినా దీనస్థితి నుంచి ఉచ్చస్థితికి తీసుకుని రాబడడం ఇది దైవ నిర్ణయమే కదా. ఇది ఎలా దేవుని చిత్తం కాకుండా పోతుందని దేవుని సేవకుని యొక్క మాటలు కూడా కొన్ని సందర్భాలు, కొన్ని సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి కొనసాగుతూ వచ్చాను. కానీ చివరికి నేను సంపాదించుకున్నది 20,000 రూపాయల అప్పు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కానీ ఎప్పుడైతే దైవ చిత్తానుసారంగా దేవుని సేవకుని మాటకు విధేయత చూపించి దేవుని పనిలో కొనసాగించడం మొదలుపెట్టానో ప్రభు అంచెలంచెలుగా తాను చెప్పినట్లుగా ప్రభు దీవించడం, ఆశీర్వదించడం మొదలుపెట్టాను. నేను ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, ప్రభువు చెప్పిన దానికంటే, ప్రభువు నియమించిన నియమం కంటే మనం కొంచెం ఎక్కువే చేసినా కూడా దానివల్ల నో యూజ్, ఉపయోగం ఏమీ ఉండదు. బహుశా ఇన్ని సంవత్సరాల్లో కొంతమంది పరిచయం అయ్యారు, కొంతమంది స్టూడెంట్స్ సిద్ధమయ్యారు, నా ద్వారా మేలు పొందుకున్నామని మాటలు చెప్పారు, కానీ నాకు బహుమానం ఏమి లేదు. బహుశా వారు మేలు పొందుకోవచ్చు, వారు దీవించబడవచ్చు, వారు రక్షించబడవచ్చు, దేవుని మార్గాల్లో కొనసాగిన వారు కనిపించవచ్చు, అయితే నేను చేసిన ప్రార్థన ద్వారా వారికి అద్భుతాలు, ఆశీర్వాదాలు కలగవచ్చు. కానీ నాకు మాత్రం నయా పైసా కూడా బహుమానం, ఉపయోగం లేదు అని చెప్పడానికి 20,000 రూపాయల అప్పుతో నేను తిరిగి రావడానికి అదే ఒక సూచనగా నేను చెప్తున్నాను. స్తోత్రం. నేను ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, మనం ఈ సందర్భంలో సంఘములో నీవు బహుశా మంచి ఉద్యోగస్తుడు కావచ్చు, లేకపోతే ఒక మంచి వ్యాపారవేత్తలు కావచ్చు, లేదా తెలివితేటలు కలిగిన వ్యక్తివి కావచ్చు, లేదా సంఘములో వయసులో అందరికంటే పెద్ద వ్యక్తివి కావచ్చు. కానీ మనం అందరం కూడా క్రీస్తు రక్తము చేత కడగబడిన సహోదరులమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హెచ్చు తగ్గులు, తారతమ్యాలు, భేదాభిప్రాయాలు అనేటువంటివి లేకుండా ఉండడం కోసం ప్రభువు యొక్క తగ్గింపు మనస్సును, విధేయత కలిగిన మనస్సును, పవిత్రమైన మనస్సును, పరిచారం చేసే మనస్సును మనం కలిగి ఉండడం కోసం ప్రభు ఇది నియమించారు. ఇది కార్యక్రమం ప్రారంభించడంలో ఈ అధ్యాయం ఆరంభంలో మనం చూస్తాం. చూడండి, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని
ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించును. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతము వరకు అన్నటువంటి మాట పైన నంబర్ 2 వేసి కింద పుట్టినోట్లో ఒక మాట రాయబడింది. అంతము వరకు అన్నటువంటి మాట, అంతము వరకు ప్రేమించేది ఎలా ఉండాలి అంటే సంపూర్ణంగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. మనము సంఘంలో కలిగి ఉండాల్సినటువంటి ప్రేమ, లేకపోతే మన సహోదరుల మధ్యలో మనం కలిగి ఉండాల్సిన ప్రేమ అరకొర ప్రేమ, అసంపూర్ణమైన ప్రేమ, లేదా అవసరాలు ఉంటేనే ప్రేమించే ప్రేమ కాదు, కానీ అది సంపూర్ణమైనటువంటి ప్రేమ. ప్రభువు మన ఎడల కనపరిచిన ప్రేమ, ఆయన ఎలా మనల్ని ప్రేమిస్తున్నాడో అలాంటి ప్రేమను మనం ధరించుకోగలగాలి. ఆ ప్రేమ పూరితమైనటువంటి వాతావరణం సంఘములో, సమాజంలో, సహోదరులలో ఉండాలి అని ప్రభువు నియమించాడు. ఇది దేవుని నియమం. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ స్వరూపి. ఎలా ప్రేమించాలో మనకు నేర్పించాడు. ఎంతగా ప్రేమించాలో ప్రభు నేర్పించాడు. ఏ విధంగా ప్రేమించాలో ప్రభు మనకు నేర్పించాడు. మన ఎడల తప్పు చేసిన వారిని సైతం కూడా ప్రేమించాలి. మనల్ని హింసించే వారిని కూడా మనం ప్రేమించాలి. మనల్ని బాధపెడుతున్న వారిని కూడా మనం ప్రేమించాలి. మన నాశనం కోరుతున్న వారిని కూడా మనము ప్రేమించాలి. తప్పు చేసిన వ్యక్తిని కూడా సరిదిద్దబడడం కొరకు ప్రేమించే అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చినప్పుడు వారు సరి చేసుకున్నారా సరే, లేకపోతే ఆ లెక్క నీకు లేదు, కానీ ఆ లెక్క వారికి ఉంటుంది. కానీ నీవు మాత్రము హృదయపూర్వకంగా, పరిపూర్ణంగా, సంపూర్ణంగా అంతము వరకు ప్రేమించాలి. పేతురు అడుగుతాడు ఒకరోజు, ప్రభువా, నా సహోదరుడు నా విషయంలో తప్పు చేశాడే, క్షమించాడు. అలా తప్పు చేశాడు, క్షమించాడు. ఎంత మటుకు క్షమించాలి? మాటి మాటికి అలా చేస్తుంటే ఎంత మటుకు క్షమించాలి? దేవుడికి స్తోత్రం. ఎంత మటుకు క్షమించాలి? అంత మటుకు క్షమించాలి. 77 మార్లు మటుకు క్షమించాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నిసార్లు? 77 మార్లు. 77 మార్లు అంటే కొంతమంది చెప్పేది 70 సార్లు అని చెప్తారు. కానీ నేను చెప్పాక నాకు వ్యాఖ్యానం ఏంటంటే, మన ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మన జీవిత కాలం మట్టుకు మనము క్షమించే వారంగా మనం ఉండాలి. అలా క్షమించే మనస్సును మనం కలిగి ఉంటేనే మనము ప్రభు ద్వారా క్షమించబడతాం. మనం చేసే ప్రార్థన కూడా ఏంటి చెప్పండి? ప్రభువా, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మీరు కూడా మమ్మల్ని క్షమించండి. మా రుణస్థులను క్షమిస్తేనే మమ్మల్ని క్షమించండి. మేము క్షమించకపోతే మీరు మమ్మల్ని క్షమించొద్దు అని చెప్పి ఇండైరెక్ట్గా మనం చెప్తున్నాం. కానీ మన సంఘములో, సహవాసములో, మన సహోదరులలో మనం అందరం కూడా కలిగి ఉండాల్సిన మనసు ఏంటంటే, మనం క్షమిస్తూ ప్రభు చేత మనం క్షమించబడుతూ ఆ ప్రేమను మనం కలిగి ధరించుకున్న వారమై నిత్యత్వానికి సిద్ధపరచబడాలి. ఇక్కడ ఈ విషయాలన్నింటినీ కూడా ఇలా చెప్పుకుంటూ వెళితే మనకి సమయం చాలదు, కానీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ఈ సమయము మనకి ఎలా ఉండాలని ప్రభు నియమించాడంటే, పవిత్రమైన మనస్సును మనం ధరించుకునే సమయముగా ఉండాలని ప్రభు నియమించాడు. మన ఆలోచనలన్నీ కూడా ప్రక్షాళన చేయబడి, కడగబడి, సరిచేయబడి, నిర్మలమైన మనస్సులోనికి వచ్చి మన ఆలోచనలను చక్కదిద్దుకుని మన మార్గాలను మార్చుకోవడం కొరకు ప్రభు ఇది నియమించాడు అని చెప్పడానికి నేను ఈ మాటల మీదకి తీసుకొస్తున్నాను. చూడండి, 2వ వాక్యం చూడండి. వారు భోజనము చేయించుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూద హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. స్తోత్రం. ఏం చేశాడట? అపవాది యొక్క ఆలోచన చేత నింపబడి ఉన్నాడు కనుక ఆ ఆలోచనను విరమించుకోవడం కొరకు, అపవాది ఆలోచనలతో ఏకీభవించకుండా ఉండడం కొరకు, తన ఆలోచనలను ప్రక్షాళన చేసుకుని తన మనస్సును మార్చుకోవడం కొరకు ప్రభువు ఆ కార్యాన్ని ఆరంభించినట్లుగా అపవాది యొక్క ఆలోచనతో నింపబడి ఉన్నాడు గనుక అనేటువంటి విషయాన్ని అక్కడ నొక్కి ప్రస్తావించడం మనం చూస్తాం. గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించినని, తండ్రి తన చేతికి సమస్తమును కూడా అప్పగించిందని, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిందని, మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని ఎరిగి. స్తోత్రం. దేవుడు ఆయనకి ఏం చేశాడు చెప్పండి? సమస్తాన్ని అప్పగించాడు. సమస్తము అప్పగించడం అంటే సమస్త అధికారం ఆయనకు. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి వాడు. ఆయన శిక్షించగలడు, రక్షించగలడు, ఆయన శాసించగలడు. సో ఆయన
ఏ పరిస్థితినైనా మార్చగలిగినటువంటి, అంటే సమస్తము కూడా చేయగలిగిన అధికారం కలిగినటువంటి వాడు, ఆయన దేవుని దగ్గర నుండే వచ్చినటువంటి వాడు అనే విషయం తెలిసి కూడా, ఎరిగి ఉండి కూడా ఆ మనస్సు కలిగిన వ్యక్తి మనస్సు మార్చుకోవడం కొరకే ఈ పనిని చేయడం మొదలుపెట్టాడు. స్తోత్రం. ఇక్కడ మనమందరం కూడా గుర్తించాల్సిన, నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము సంఘములో దేవుని తలంపులతోనే మనం ఉండాలి, కానీ అపవాది తలంపులతో మనం ఉండకూడదు. మన హృదయము కడగబడిన హృదయంగానే ఉండాలి, కానీ చెడిన హృదయముగా ఉండకూడదు. మన హృదయంలో పరసంబంధమైన ఆలోచనలే ఉండాలి, కానీ ప్రభు ఉద్దేశాలు నెరవేర్చబడే ఆలోచనలతో మన జీవితాన్ని మనం కట్టుకోవాలి, కానీ అపవాది తలంపులతో ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీలు. ఒకవేళ అపవాది ఆలోచనలు, అపవాది తలంపులు నీ హృదయంలోకి జొరబడుతూ ఉంటే, వాటి ద్వారా నువ్వు నడిపించబడుతూ ఉంటే, నువ్వు సరి చేసుకుని నీ ఆలోచనలను, నీ మార్గాన్ని చక్కదిద్దుకునే సమయము అని గుర్తుపెట్టుకోగలగాలి. ఎందుకనే తెలుసా, ఇలాగే మనం ఎక్కువ రోజులు మనం కొనసాగించడానికి అవకాశము లేదు. ప్రభు అక్కడ చెప్పాడు, తాను వెళ్ళవలసిన సమయము తాను ఎదిగి. మనం కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా ఇక్కడ ఉండిపోయే వాళ్ళం కాదు, కానీ మనం కూడా వెళ్ళవలసిన వాళ్ళని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం. ఈ లోకాన్ని విడిచిపెట్టి, మనం కలిగి ఉన్న వాటినన్నింటిని విడిచిపెట్టి, మన హోదాని, అధికారాన్ని, మన డబ్బుని, సంపాదించిన ఇంటిని, అదే కలిగి ఉన్న బంధుమిత్రులను, స్నేహితులను, అన్నిటినీ, అందరినీ కూడా మనం విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి వారిని ఎరిగి, మన ఆలోచనలు చెడినవో పాడైనవో మంచివో కాదో పరిశీలన చేసుకుని మన మార్గాన్ని మార్చుకోవాలని ప్రభు మనకి నేర్పిస్తున్న ఒక చక్కని పాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా భూమి మీద ఎల్లకాలం ఉండిపోయేవాడు ఎవరు ఉన్నారా? ఎవరు లేదు. మన నిత్యత్వంలో మనం 2 స్థలాలు మనం గడపబోతున్నాం. పరలోకం, ఒకటి నిత్య నరకం. 2 స్థలాల్లో ఎవరో ఖచ్చితంగా అందరూ ఏదో ఒక స్థలంలో ఉండాల్సి. అయితే పరలోకం లేకపోతే నరకం ఖచ్చితంగా ఉండాలి. కానీ నరకానికి ఎవరు వెళ్తున్నారు అని అంటే, అపవాది ఆలోచనలతోనే నడిపించబడేవారు. మరి పరలోకం ఎవరు వెళ్తున్నారు అంటే, ఆ ఆలోచనలన్నిటిని కూడా ప్రక్షాళన చేసుకుని, ప్రభువు చిత్తానికి అప్పగించుకుని, ఆయన ప్రేమను, ఆయన మనస్సును, ఆయన పరిశుద్ధతను ధరించుకుంటున్నటువంటి వారు పరలోకానికి వెళతారు. అక్కడికి చేర్చబడడం కొరకే ఆయన అక్కడి నుంచి వచ్చాడనే విషయాన్ని చెప్తున్నాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మాటలు నేను ఇంకెక్కువ ప్రలాపం చేయట్లేదు. ఈరోజు నీ తలంపులు ఏమై ఉన్నాయో, నీ ఆలోచనలు ఏమై ఉన్నాయో, నీవు ఎవరి చేత నడిపించబడుతున్నావో, దేని కొరకు నడిపించబడుతున్నావో, ఏ వైపుగా నడుస్తున్నావో, ఈ కార్యక్రమంలో నీవు నీ మనస్సును, నీ ఆలోచనలను నీవు ప్రక్షాళన చేసుకోవాలని ప్రభు పెద్దనికి మనవి చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఇది చేసేటప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే, గత సంవత్సరం కూడా మీకు చెప్పాను, ఆయన తన పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు చెప్పండి? ఆయన పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టి, పై వస్త్రము దేనికి సూచన, దేనికి సాదృశ్యం అంటే అధికారానికి సాదృశ్యం, హోదాకి సాదృశ్యం, పరువుకు ప్రతిష్టకు సాదృశ్యం. దేనికి చెప్పండి? అధికారానికి, హోదాకి, పరువుకు, ప్రతిష్టకి ఇది సాదృశ్యమైనటువంటిది. బహుశా మనకి ఇప్పుడు పై కండవారు పెద్దగా కనిపించట్లేదు. పై పంచ అనేటువంటిది పెద్దవాళ్ళకి చాలా ప్రాముఖ్యంగా ఎంచుకుంటుంటారు. ఒకవేళ దాన్ని ఎక్కడన్నా కానీ మర్చిపోయి వస్తే వాళ్ళు ప్రాణం పోయినట్లుగా, వాళ్ళ పరువు అంతా కూడా గంగలో కలిసిపోయిందన్నట్లుగా వాళ్ళు ఫీల్ అయిపోయి బాధపడిపోతుంటారు. వాళ్ళు బయటికి వెళ్ళడం అన్నా కూడా మానేసుకోలేము, కానీ పై పంచ అనేటువంటిది లేకుండా, అది కూడా మళ్ళా ఉండవలసిన క్రమంలోనే అది చక్కగా ఇస్త్రీ చేయబడి చక్కటి మడతల చేత ఉండవలసిన ఫోల్డింగ్స్తోనే నీట్గా చక్కగా ఉంటుంది. కానీ చిందరమందరగా ఎలా పడితే అలా ఉండేది కాదండి. దాన్ని జాగ్రత్తగా మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా దాన్ని జాగ్రత్తగా మడిచి దాన్ని ఒక చక్కటి ప్లేస్లో పెట్టి దాన్ని జాగ్రత్త తీసుకునేటువంటి పెద్దలు నాకు తెలుసు. అంటే పై పంచె లేదా పై కండువ అనేటువంటిది అధికారానికి, హోదానికి, పరువుకి, ప్రతిష్టకి సాదృశ్యం. నీవు ఈరోజు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఏది కలిగి ఉన్నా, నీ గౌరవం కావచ్చు, నీ పరువు కావచ్చు, నీ ప్రతిష్ట కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన వల్ల కలిగినవే. దేవునికి స్తోత్రం కలుగునుగా. రోజు నేను గౌరవించబడుతున్నానంటే అది దేవుని దయే. లేకపోతే ఈ రోడ్ల మీద ఎక్కడో రిక్షా తొక్కుకుంటున్నటువంటి వ్యక్తిగా బ్రతికేసినటువంటి నన్ను మీరందరూ గౌరవించి వందనాలు చెప్పడానికి రీజను నాలో నా ప్రభు ఉండబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా ప్రభు దయను బట్టి ఈ ఘనత, ఈ హోదా అనేటువంటిది ఆయన అనుగ్రహించింది. ఇక్కడ
నీవు కూడా ఆ మాట చెప్పగలవు. కలిగి ఉన్న ఆస్తి కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, కలిగి ఉన్న సంపద కావచ్చు, ఇవన్నీ ఆయన దయచేతను మనం సంపాదించుకున్నాం కనుక వీటన్నిటినీ కూడా ప్రభు ఎదుట మనం ఏం చేయాలి? వాటిని బట్టి అతిశయించకుండా మనం తగ్గించుకున్న వారమై, ప్రభు నేనేమీ కానయ్యా, నీవు లేకుండా నేనేమీ లేనయ్యా, ఈ బ్రతుకు ఈ జీవితం నీవిచ్చింది స్వామి, నీవు చెప్పినట్లు నేను చేయవలసిన వ్యక్తిని అని విధేయతతో మనము ఒకరి పాదాలు ఒకరు మనం కలగగలగాలి. కాళ్ళు పట్టుకోవాలి. కాళ్ళు ఎప్పుడు పట్టుకుంటారు చెప్పండి? కొన్ని సందర్భాల్లో అయ్యా ఏమనుకోబాకు, తొందరపడిపోయి నేను అపార్థం చేసుకుని తొందరపడి మాట్లాడేసాను, దయచేసి నన్ను క్షమించు, ఇవి కాళ్ళు అనుకో అని చెప్పి చేతులు పట్టుకుంటాను. నేను కాళ్ళు పట్టుకుంటారా? చెప్పండి. ఎవరిలో మీరు చూసారు? ఇవి కాళ్ళు అనుకో అని చెప్పని చేతులే పట్టుకుంటారు కానీ కాళ్ళు పట్టుకుంటారా? కాళ్ళు పట్టుకోవడం. కానీ కాళ్ళు పట్టుకునేటువంటిది, కాళ్ళు కడగడం అనేటువంటిది ఇక్కడ మనకి పెద్దగా ఆచారం అనేటువంటి లేదు. కానీ యూదుల ఆచారం ప్రకారంగా విందుకు వచ్చినటువంటి వారు, అదే భోజనానికి వచ్చినప్పుడు దాసులైనటువంటి వారు బయట ఉండి వచ్చిన అతిథులకి వారి పాదాలు కడిగి శుద్ధి చేసి వాటిని తుడిచి చక్కగా వారు లోపలికి వాళ్ళు పంపించాలి. ఇది దాసులు చేసేటువంటి పని. అంటే మనము దాసుని స్వభావము, దాసుని స్వరూపము కలిగిన వారంగా మనం ఉండడం కోసమే ప్రభు ఇది నియమించాడు. అట్ ద సేమ్ టైం మన మనస్సులో కూడా అదిగో ఆ క్రీస్తు యేసు యొక్క మనస్సు ఆయన సర్వాధికారి అయి ఉండి, ఎవరు సమీపించాలని తేజోమణంలో నివసించే దేవుడై ఉండి, విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపము ధరించుకుని, అది కూడా శ్రమపడుట కొరకు, అది కూడా ప్రాణం పెట్టుట కొరకు, అది కూడా హింసించబడి మరి సిలువ వేయబడి తన ప్రాణాన్ని పెట్టడం కొరకు ఆయన తగ్గించుకున్నట్టుట. వంగడం అనేటువంటిది దేనికి సాదృశ్యం అంటే తగ్గింపుకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం. అంటే ఎదుటి వ్యక్తిని క్షమిస్తూ, ఒకవేళ నేను తీయగల ఇక్కడ కూడా మనం కలిగి ఉండాల్సిన మాట ఏంటంటే, ఈరోజు బహుశా అందరి పాదాలు ఒకరికొకరు మనం కలగలేకపోవచ్చు, కానీ దైవ నియమం చొప్పున మనం చేస్తున్నాం. ఎందుకంటే అందరి పాదాలు కడిగితే ఏమైపోతుంది చెప్పండి? సమయం చాలా. నేను బైబిల్ కాలేజీలో ఉండగా కేరళ నుండి ఒక మాస్టర్ గారు వచ్చి కొత్తగా కొంచెం పాలు చేయబడింది. మేము చేపలకు ఆరాధనకి వెళ్ళాలి. 9 గంటలకి వెళ్తున్నాం. వెళ్ళే క్రమంలో ఒకడు సౌందర్య పిపాస ఏం చేశాడంటే, ఆగున్నటువంటి కారు మిర్రర్లో చిన్న చూసుకుంటుంది. ఆ పక్కనే ఉన్నటువంటి ఆయన రాజు పిలిచి, ఇది సౌందర్యం అంటే బాగా ఇష్టం అనుకుంటారు, మంచిది రా అని చెప్పింది. సరే వెళ్ళి టవలో సబ్బు అద్దం తీసుకురా అన్నాడు. వచ్చిన తర్వాత కుళాయి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఒక మీద నీరేసుకుని కడిగి సబ్బు పెట్టుకుని కడిగి టవల్తో తుడిచి అద్దం తీసుకుని చూడు, ఇది ఒకసారిగా చేయాలి. ఇట్లా నువ్వు 50 సార్లు చేయండి. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు చేయాలి? 50 సార్లు చేయండి. ఈ 50 సార్లు నీళ్ళు కడిగి సబ్బు రాసి ఒక మళ్ళీ టవల్తో, అది కూడా పాపం వాడు గరుపు దిగి తెచ్చుకున్నాడు, కొంచెం మెత్తగా కూడా కాకుండా కొంచెం రఫ్గా. ఈ 50 సార్లు కడిగేసరికి నిజంగా నేను ఎర్రగైపోయాడు. ఎంత ఎర్రగైపోయాడు! ఈ ముఖం అంతా కూడా పుండెడిపోయినట్టుగా అయిపోయింది. మీకు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకవేళ కూర్చోబెట్టి 150 మంది 200 మంది కూడా పాదాలు కూర్చోబెట్టి కొన్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ కడిగితే ఇక్కడి నుంచి ఎవరింటికి వెళ్ళలేదు. దేవుడికి ఇస్తాం. అందుకోసం దైవ నియమం చొప్పున మనం చేస్తున్నాం. అయితే సంఘంలో మాత్రం మనం ఎలా ఉండాలంటే, ఒకరినొకరు అయ్యా ఈ ఎడలు నేనేమన్నా తప్పు చేశాను, నీకు ఆయాసకరంగా నేనేమన్నా ప్రవర్తించాను, క్షమించు అనేటువంటి మనస్సు, తగ్గింపు మనస్సు మనం కలిగిన భాగంగా మనము కార్యాన్ని చేయగలగాలి. అలా సంఘంలో ఉండాలి. నీకు తెలిసినటువంటి వారిని, నీకు పరిచయమైనటువంటి వారిని, నీ ఎదుటి కన్ను చూస్తున్న వారిని అలాంటి క్షమించే మనస్సు చేత నీవు వారిని నువ్వు క్షమిస్తూ క్షమాపణను కోరుకోగలగాలి, సమాధానపరచబడగలగాలి, సమాధానకరమైన స్థితికి మనము రావాలి. దేవునికి స్తోత్రం. ఇది పరిశుద్ధత కొరకు,
దేవుని మనస్సును ధరించుకోవడం కొరకు. నేనేమి కానయ్యా, సమస్తము నీవే స్వామి, సమస్తము నీ వల్లే కలిగిందయ్యా అనే మనస్సును మనం ధరించుకుని దేవుని ఎదుట ఆయన గొప్పవాడై ఉండి కూడా, శ్రేష్ఠుడై ఉండి కూడా, అందరికంటే ఉన్నతుడై ఉండి కూడా, పాపము లేనివాడై ఉండి కూడా, అందరికీ మంచి మేలు చేసిన వాడై ఉండి కూడా ఆయన చేసినట్లే మనం చేయాలి. బహుశా ఒకవేళ ఏదైనా తప్పు చేయలేదు, అయినా సరే నేను ఏం చేయాలి? ఇలా క్షమించాలి. నీ విషయం ఏదైనా తెలుసో తెలియకో నేనేమైనా తప్పుగా ప్రవర్తించి మాట్లాడినను క్షమించు అనే మనస్సు కలిగి నీవు క్షమిస్తూ నీవు ఈ కార్యక్రమంలో పాల్గొంపులు పొందగలగాలి. స్తోత్రం. ఇంకొక మంచి మాట ఏంటంటే, ఇంక నేను ప్రోగ్రాం చేతి లేదు, సంఘంలో ప్రతి వారు ఎలా ఉండాలో తెలుసా? పరిచారం చేసే మనస్సు కలిగిన వారిగా ఉండాలి. ఏ మనస్సు చెప్పండి? పరిచారం చేసే మనస్సు. ఆ మాట చూడండి ఒకసారి. 15వ వాక్యం చూద్దాం. 15-16. నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసేది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు, పంపబడిన వాడు తన్ను పంపిన వాడి కంటే గొప్పవాడు కాడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మాట బాగా వినండి, గుర్తుపెట్టుకోనండి. దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాదు, బోధకుని కంటే గొప్పవాడు కాదు, పంపబడిన వాడు తను పంపిన వాడి కంటే గొప్పవాడు కాదు. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ మాట ప్రభు ఎందుకు చెప్పాడంటే, ప్రభువు చేత పంపబడిన ఆయన కంటే ఇక్కడ కూర్చున్న మనం ఎవరైనా గొప్పవాళ్ళమా? కాదుగా. బోధ చేసే ఆ బోధకుడైనటువంటి క్రీస్తు కంటే, సద్బోధకుడైన సత్పురుషుడైన ఆయన కంటే ఇక్కడ కూర్చున్న మనం ఎవరైనా గొప్పవాళ్ళమా? కాదుగా. ఆయన కంటే గొప్పవాడు కాదు. సో అలాంటి ఆయనే ఆ కార్యక్రమాన్ని చేసినప్పుడు మనం కూడా అదే మనసుతో మనము చేయగలగాలి. స్తోత్రం. హల్లెలూయా. బోధకుని కంటే కూడా శిష్యుడు గొప్పవాడు కాదు. బహుశా శిష్యుడు ప్రభువు చెప్పాడు, మీరు వీటికంటే గొప్ప కార్యాలు చేస్తారు, నా నామమున మీరు నన్ను నమ్మినందువలన నేను చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడని చెప్పాడు. కానీ ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తే ఆయన కంటే గొప్పలు అయిపోతామన్నా? కాదు కాదు కాదు. స్తోత్రం. ఆయన కంటే గొప్ప. ఆయనే మనల్ని పంపినవాడు, ఆయనే మనల్ని రక్షించినవాడు, ఆయనే మనల్ని విమోచించినవాడు, ఆయనే మనకి కృప అధికారం ఇచ్చినటువంటి వాడు. సో ఆయన కంటే మనం గొప్పవాడు కాదు. ఇంకొక మాట చెప్తున్నాను. నా ఆత్మీయ తండ్రి సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు బహుశా కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ నేను మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఆయన ముందు అనే మాట ఏంటంటే, మీరు మళ్ళీ మాట్లాడతారు అంటున్నప్పుడు నేను ఆయన కంటే గొప్పవాడు కాదు, ఆయన కంటే వచ్చు బాగా మాట్లాడగలిగిన వాడుగా ఉన్నా, అది కొన్ని వందల మందిని ఒకరు సిద్ధపరచుకున్న అనుభవంలో ఉన్నా, ఆయన చేయలేని కార్యాలు పనులు చక్కబెట్టుకోగలిగిన జ్ఞానంతో నింపబడిన వ్యక్తిని అయినప్పటికీ ఆయన కంటే నేను గొప్పవాడు కాదు. ఎందుకంటే ఆయన నాకంటే ముందున్నటువంటి వాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఎదుట నేను తగ్గవలసి ఉంది, నేను ఆయన హెచ్చించవలసి ఉంది. ఆయన దగ్గర కోసం ఒకవేళ లేకపోయి ఉండొచ్చు, ఆయన సరే నాకేమి నేర్పించలేకపోయి ఉండొచ్చు. బట్ అయినప్పటికీ కూడా నేనేదో బైబిల్ కాలేజీకి వెళ్ళి అక్కడ వార్డెన్గా ఉండి నేను 3 సంవత్సరాలు అదే బైబిల్ కాలేజీలో ఇన్ఛార్జిగా ప్రిన్సిపాల్గా చేసి ఉండి అది జ్ఞానం సంపాదించిన వ్యక్తినే అయినప్పటికీ కూడా నేను ఆయన కంటే గొప్పవాడిని కాదు. స్తోత్రం. ఇది అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఎన్ని కలిగి ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టడానికి స్థలం లేదు, కానీ మనం చక్కగా అద్భుతమైనటువంటి స్థలంలో పుట్టినట్టు. ఆయనకి ఈ సరైనటువంటి ఇల్లు లేదు, ఆయనకి నివసించడానికి స్థిరమైన నివాసం లేదు, కానీ మనం ఇల్లు కలిగినట్టుగా. ఆయన ఏనాడు బంగారం పెట్టుకోలేదు, కానీ మనం బంగారు ఆభరణాలు ధరించుకున్నవారు. ఆయనకి అది ఏమీ లేదు, కానీ ఆయనకంటే నేనే గొప్పవాడు అనుకుంటాను. అవకాశము లేదు. స్తోత్రం. ఆయన దేవుడి చేత పంపబడిన వాడు. అంటే ఆయన కూడా చెప్పే మాట ఏంటంటే, నా తండ్రి కంటే నేను కూడా గొప్పవాడిని కాదు. హల్లెలూయా. అంటే ఈ మనస్సు సంఘంలో మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం పరిచర్య చేస్తాం. పరిచారకుడు ఎలా ఉండాలి అంటే, నన్ను వినియోగించుకో, నన్ను నీవు యూజ్ చేసుకో. ఓ దైవ సేవకుడు చెప్పాడు, నేను బైబిల్ కాలేజీలో ఉండగా, దేవుని సేవకుడు అనేటువంటి వాడు కావచ్చు,
పరిచారకుడు అనేటువంటి వ్యక్తి కావచ్చు. ఎలా ఉండాలి అంటే పేరుని ప్రకటన చేసుకునేవాడు కానీ, పేరు కోసం బ్రతికేవాడుగా కాదు కానీ, లేకపోతే సమాజంలో పేరు కోసం, ఘనత కోసం, చూపించుకోవడం కోసం, కనపరచుకోవడం కోసం కాదు కానీ, ఎక్కడ ఉండాలంటే స్టేజ్ మీద కూడా కాదు కానీ డోర్ దగ్గరే ఉండాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎక్కడ ఉండాలంటే డోర్ దగ్గర ఉన్నటువంటి డోర్ మ్యాట్ లాగా, డోర్ మ్యాట్ మీద ఇప్పుడు డోర్ మ్యాట్లు మనకి ఎక్కడ చూసినా ఈ ఫైబర్ యూజ్ చేసింది, అది కొన్ని రకరకాలు యూజ్ చేసింది. కానీ నేను అబ్జర్వ్ చేసినప్పుడు కొబ్బరి పీస్తో చేసిన డోర్ మ్యాట్లు ఎంతమంది చూశారు? కొబ్బరి మ్యాట్తో చేసిన, కొబ్బరి పీస్తో చేసినటువంటి డోర్ మ్యాట్లు చాలా అందంగా, చాలా దళసరిగా ఉంది. కానీ దాని మీద చక్కటి బార్డర్ వేసి దాని మధ్యలో మాట రాసేవాడు. ఏంటంటే యూజ్ మీ. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏమనండేది? యూజ్ మీ. నన్ను వినియోగించుకున్నాను. మీరు వినియోగించుకుని నన్ను మీరు వాడుకుని, మీ పాదాలకు ఏదైనా ధూళి ఉంటే అది ఇక్కడ దులుపుకుని మీరు లోపలికి చక్కగా వెళ్ళండి పరిశుభ్రంగా. అదే ధూళి, డస్ట్, మట్టి ఏమీ లేకుండా వెళ్ళండి అని యూజ్ మీ. ఈవెన్ డస్ట్బిన్స్ అయితే కూడా యూజ్ మీ అని చెప్పి నన్ను వాడుకోండి. మీ చెత్త ఏదైనా ఉంటే నా దగ్గర వేయండి. సో సేవకుడు, పరిచారకుడు అలాంటి మనస్సు కలిగి అలా ఉండాలి అని చెప్పనే విషయాన్ని ఆ దైవ సేవకుడు చెప్పాడు. కానీ ఈనాటి సేవకులు కానీ, ఈనాటి పరిచారకులు కానీ బోధకులతో సరిసమానంగా ఉండడం కొరకు ఇష్టపడుతుంది. ఈనాటి సేవకులు కానీ, పరిచారకులు కానీ సంఘంలో పరిచారం చేసే మనసు కానీ లేదు. ఒకవేళ పరిచర్య చేసిన పొగడ్తలు కావాలి, ఒకవేళ ఏదైనా చిన్న పని చేసినా అందరికీ కనపరుచుకోవాలి, అందరూ చాలా బాగా చేసావనాలి. నో, నిన్ను పొగడాల్సింది ప్రభువే, నీకు ప్రతిఫలం ఇవ్వాల్సింది ప్రభువే. నువ్వు ఏ చిన్న రూపాయి ఇచ్చినా ఆ రూపాయికి బహుమానం ఇవ్వాల్సింది ప్రభువే, కానీ సేవకుడు కదా, మనుషులు కాదు. మనుషులు నీకు ఇచ్చే బహుమానం కొంచెమే ఉంటుంది. మనుషుల పొగడ్త నీకు శ్రమ అని దేవుడి లేఖనం తెలియజేస్తుంది. మనుషుల ముందు గనులంగానో గొప్పవారంగానో ఉండడం కొరకు కాదు. నువ్వు నిజంగా పరిచారం చేసే మనసు కనుక ధరించుకుంటే నువ్వు ఎక్కడున్నావో, ఏ స్థలంలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో చూడవు, కానీ నీ స్వభావాన్ని నువ్వు వ్యక్తపరుస్తావు. నేను మన మధ్య విమంత హోటల్కి వెళ్ళాను. విమంత హోటల్కి వెళ్తే అక్కడ మన పిల్లలకు క్రిస్మస్ క్యారల్స్ చేయడానికి, పాటలు పాడడానికి వెళ్ళారు. విమంత 5 స్టార్ హోటల్. ఎక్కడ చూసినా కూడా చిన్న డస్ట్ కనిపించట్లేదు, పేపర్ పీసులు కనిపించలేదు, చాలా క్లీన్గా ఉంది. సో నేను మొదటి రోజు వెళ్ళింది, నేను 2వ రోజు వెళ్ళాను. అక్కడ పిల్లలు కూర్చున్నారు. ఆ టేబుల్ మీద చాక్లెట్ కాగితం ఒకటి, చాక్లెట్ తినేశారు, పేపర్ ఆ టీ బ్యాగ్ పెట్టేశారు. ఎవరు తినారో తెలియదు, ఎవరు పెట్టారో తెలియదు. అక్కడ ఉన్నటువంటి పిల్లలు అడిగారు, ఎవరిది రాదు, ఐ డోంట్ నో అని చెప్పన్నారు పిల్లలు. స్తోత్రం. ఎవరు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. సో నన్ను పిలిచినటువంటి పెద్ద ఆయన మోజెస్ గారు, నేను తీసుకెళ్తానని భాషగా భోజనం చేద్దామని చెప్పి తీసుకెళ్తుంటే నా కంట్లో పడింది. ఆ కంట్లో పడినప్పుడు వెంటనే నేను దాన్ని వంగి తీసుకుంటే, నన్ను భాషగా తీయబాకండి, ఎవరు తీయొద్దని. కానీ అక్కడ వాస్తవానికి బహుశా అది తీయాల్సిన వాళ్ళు వేరే అయినా, అది క్లీన్ చేసే వాళ్ళు, శుభ్రపరిచే వాళ్ళు వేరే అయినా, నా ప్రభు నాకు నేర్పించినటువంటి మాదిరి కానీ, పని కానీ ఏంటంటే, మన ముందు ఏదన్నా పని కనపడుతుంటే మనం చేయగలగాలి. దేవుడికి స్తోత్రం. ఒకవేళ అక్కడ పడిపోయిన చెత్త ఉంది, అది గ్లాస్ పడేసిన గ్లాస్ ఉంది, అది నేను తాగింది కాదు, నేను పడేసింది కాదు అని ఎవరికి వాళ్ళు దాన్ని దాటుకుని వెళ్ళిపోతూ ఉంటే, అందరూ దాటుకుని వెళ్ళిపోతుంటే దాన్ని చేసేది ఎవరు? దానికోసం వేరొకరిని పురమాయించాలి కదా. అది లేదు, ఇది నా దేవుని ఇల్లు, అది దేవుడు నాకు ఇచ్చిన పని. ఒకవేళ ఇది నా కంటిలో పడిందంటే, అదే 500 రూపాయల నోటు పడి తాగుతావా? 500 రూపాయల నోటు కనపడితే చల్లగా మన దాన్ని ఏం చేస్తా. ఒకవేళ రాకపోతే నోట్లో బబుల్ గమ్ ఉంటే బబుల్ గమ్ మన షూ కట్టించి మన దాన్ని తొక్కేసేసి మన పైకి తీస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను హెచ్చించుకోవడం కోసం చెప్పట్లేదు, నా నాయకులు నాకు నేర్పించుకున్నాను, బోధ నేను మీకు చెప్తాను. నా ఆత్మీయ తండ్రి సురేష్ గారు కూడా ఎక్కడున్నా కూడా ఆయన ఘనతను కోరుకునే మనిషి, ఎక్కడున్న పరిచయం చేయడం వరకు ఇష్టపడతాను. అట్ ద సేమ్ టైం
మన డిగ్నిటీని మనం కాపాడుకోగలగాలి, మన రాయల్టీని మనం కాపాడుకోగలగాలి, పరిచారం చేయాలి. అట్ ద సేమ్ టైం మనం రాయల్టీగా ఉండాలి. నా ప్రభువు రాజు సేవకుడు, స్తోత్రం చెప్పండి. నా ప్రభువు ప్రవక్త, యాజకుడు కూడా ఆయన చేశాడు. సో మనం రాజులుగా ఉండగలిగిన సమయంలో రాజులుగా ఉండాలి. అట్ ద సేమ్ టైం దాసుని అవతారం కూడా దాసుని దేశం మనం కూడా ఉండగలగాలి. ఈ అనుభవం కనుక సంఘంలో ప్రతి ఒక్కరిలో రావాలి. ఎంతమందిలో రావాలి? ఒక సేవకుడు అదే వీళ్ళు మాత్రమే కాదు. సేవకుడు ఎలా ఉండాలంటే పొగడ్త కోసం కాకుండా అసలు నేను ఏం చేయగలగాలి అని కాచుకుని కూర్చునే వారుగా ఉండగలగాలి. మోషే దగ్గర యెహోషువ 40 సంవత్సరాలు ఉన్నాడండి. మోషే లేవక మునిపి కూర్చునేవాడు. మోషే ఒకవేళ నేను జాన్ ఫోన్ చేసి అబ్బాయి జాన్ రా అని చెప్పి పిలిస్తే కాదు వచ్చినట్టు. మోషేకి కూడా భార్య బిడ్డలు అందరూ ఉన్నారు. కానీ సంఘంలో కూడా మనకు ఒక పని జరుగుతుందండి. నేనేం చేయాలండి, నేనేమైనా అవసరం ఉందా, నేను ఎంతవరకు చేయగలగాలి అనేటువంటి ఆలోచన, అంటే మనలో పరిచారం చేసేటువంటి మనస్సు ఉంటే ప్రభువు కోసం ఏదైనా చేయాలని తపన ఉంటుంది. దానికోసం కనబడింది మనం చేస్తాము, లేకపోతే అడిగి మనం తెలుసుకుని మరి మనము చేస్తాం. ఆ స్థాయికి సంఘంలో ప్రతి ఒక్కరూ మార్చబడుతున్నారు. ఆమె మనలో ఉండాల్సింది ఏంటంటే సంఘంలో ఒకరినొకరు ప్రేమించుకునే మనస్సు ఉండాలి. ప్రభు ఎదుట పవిత్రమైన మనస్సును మనం ధరించుకోవాలి. మూడవ విషయం, నేనేమి కాదయ్యా, నాకేమీ లేదయ్యా, సమస్తము నీవిచ్చినదేనయ్యా, ఈ అధికార హోదా అంతా నీదేనయ్యా అనేటువంటి తగ్గింపు మనలో ఉండాలి. స్తోత్రం. దేవుని ఎదుట పరిచారం చేసేటువంటి మనస్సు మనం కలిగి ఉండగలగాలి. హల్లెలూయా. ఒక మాట కూడా చెబుతున్నాను, ఇలా గనక మనం చేయకపోతే ప్రభువులో మనకి పాలు లేదు. పేతురు దగ్గరకు వచ్చి ప్రభువు పని చేస్తుంటే, అయ్యా నువ్వు పెద్దోడు విను, గొప్పడు, నువ్వు చేయడం ఏంటి, నువ్వు పాదాలు కడగడానికి వీల్లేదు అని అంటే, పేతురు నీ పాదాలు కనుక నేను కడగకపోతే నీకు నాలో భాగము లేదు, నీకు నాతో స్వాస్థ్యము లేదు. అలా అయితే ఏముంది బాబు, పాదాలే కాదు మొత్తం పైనుంచి కింద దాకా కడిగేసి ప్రభు అక్కడ చెప్పాడు, కడగబడిన వాడు, స్నానం చేసినటువంటి వాడు కాళ్ళు ఒక్కటి కడుక్కుంటే సరిపోతే మరలా స్నానం చేయక్కర్లా. స్తోత్రం. హల్లెలూయా. స్నానం చేసిన వాడు మరలా చేయక్కర్లా, ప్రతిసారి చేయక్కర్లా. స్నానం చేసినప్పుడు ఉదయం చేస్తాం, సాయంత్రం చేస్తాం. ఒకవేళ వేసవికాలం అయితే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చేస్తాం. కానీ టిఫిన్ చేసినప్పుడు స్నానం, భోజనం చేసినప్పుడు స్నానం, లేకపోతే బయటికి వెళ్తాం, ఇట్లా స్నానం చేద్దాం కూర్చుంటే కాలు కడుక్కుంటే చాలు, చేతులు కడుక్కుంటే చాలు. ప్రభు చెప్పింది అదే, దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడ మాట చెబుతూ మీరందరూ పవిత్రులే అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగు. మీరందరూ పవిత్రులే కానీ పవిత్రులు కాదు అన్నాడు. ఆశ్చర్యం. మీరందరూ పవిత్రులే. చదవండి మాట. 13వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. యేసు అతన్ని చూచి స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యాడు స్నానం చేసి. మీరు పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కాదు అన్నాడు. దేవుడికి స్తోత్రం. మీరు పరిశుద్ధులు, స్నానం చేశారు, పవిత్రత కలిగిన వారు. అంటే మీలో ప్రేమ కలిగిన మనస్సు ఉంది, పవిత్రమైన మనస్సు ఉంది, దేవుని ఎదుట తగ్గించుకునే మనస్సు ఉంది, ప్రభువుని కనపరిచే మనస్సు ఉంది, విధేయత చూపించే పరిచయం చేసే మనస్సు ఉంది. కానీ అందరిలో ఇది లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. మీరు పవిత్రులు కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీరు అందరూ పవిత్రులు కాదు. ఈ మాట ఎందుకు చెప్పాడంటే పవిత్రత కోసం, పవిత్రపరచబడడం కోసం, ఆలోచనలు శుద్ధి చేయబడడం కోసం ప్రభువు చెప్పిన మాటను ఇంకా లక్ష్య పెట్టకుండా అదే ఆలోచనల చేత పొదుగుతున్నటువంటి ఆ ఇస్కరియోతు యోధ తనను అప్పగించబోతున్నాడని, అపవాది ఆలోచనల చేత నేను నడిపించబడుతున్నాడని, అపవాది ఉద్దేశానుసారంగానే కొనసాగిపోతున్నాడని చెప్పని ఎరిగి మీరు పవిత్రులే కానీ మీలో అందరూ పవిత్రులు కాదు అన్నాడు. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఏమవ్వాలి? పవిత్రులు అవ్వాలి. అందరూ పవిత్రులు అవ్వాలంటే ఏమవ్వాలి? మనస్సు నూతన పరచబడాలి.
మనసు ప్రేమతో నింపబడాలి. ఒకరినొకరు క్షమించుకునే మనసు రాగలగాలి. స్తోత్రం, హల్లెలూయా. గత సంవత్సరం నేను ఈ ఒక వేరే ఉద్దేశంతో వేరొక అద్భుతమైన సందేశంతో ఇచ్చాను. కానీ ఈ సంవత్సరం ఏం చెప్పాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఈ మాటలు రాయడం జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలు తెలియజేస్తున్నాను, ఈ సంవత్సరం సంఘములో ప్రతి ఒక్కరము దైవికమైన ఐక్యతతో మనం కొనసాగుతున్నాం. మన అందరి మధ్యలో దైవికమైన ప్రేమ ఉద్భవించును కాక, మన అందరిలో కూడా పరిచర్య చేసే మనస్సులను కాక, అందరూ ఐక్యంగా ఉండి పరిచర్య చేస్తేనే పని జరుగుతుంది. అన్ని ఐక్యంగా సమపాలలో ఉండి ఏకీభవిస్తేనే, దేని పని అది చేస్తేనే 4 వేలు లోపలికి వెళ్తాయి, కడుపు నింపబడుతుంది. స్తోత్రం. కొండ పని కొండ చేయాలి, పొయ్యి పని పొయ్యి చేయాలి, గరిటి పని గరిటి చేయాలి. కొండ పని కొండ చేస్తుంది, గరిటి పని గరిటి చేస్తుంది, కానీ పొయ్యి మాత్రం నేను చెయ్యను అని చెప్పని మనని కూర్చుంది అనుకోండి, ఏమవుతుంది? పని జరుగుతుందా? అవునుగా. ఎవరి పని వాళ్ళు చేయగలరా? అది నాకు రాదు, నా వల్ల కాదు, నాకు సంబంధించింది కాదు, ఐ డోంట్ నో, ఆ పేపర్ అక్కడ ఎవరు పెట్టారో నాకు తెలియదు. నీ ఎదుటి పని కనపడిందా? ఆ పని నువ్వు చేసి, అది ఈ సంఘమే కాదండి, ఈ ఇంటిలో కూడా అది భార్యనే చేసే పని అని అనడానికి వీల్లేదు. అది భర్తనే ఆయనే చూసుకోవాల్సిన పని, ఆయనే చదువు. పిల్లల పని పిల్లలు చేయాలి, భార్య పని భార్య చేయాలి, భర్త పని భర్త చేయాలి. ఎవరు చేసేది వాళ్ళు చేసుకుని ఐక్యతగా కొనసాగుతుంటే కుటుంబం కూడా సంతోషంగా ఉండగలుగుతుంది, సమాధానంగా ఉండగలుగుతుంది, సమృద్ధి ఉంటుంది. లేకపోతే ఆ కుటుంబంలో కూడా ఉండదు. ఈ మధ్యకాలంలో చూస్తున్న కుటుంబాల్లో సమాధానం ఉన్నట్లు లేదు, సఖ్యత ఉన్నట్లు లేదు, సమృద్ధి ఉన్నట్లు లేదు. మనం ఒక విధంగా చెప్పాలంటే మనుషులుగానే ఉన్నట్లుగా, మనుషులుగానే ఉన్నట్లుగా, మనుషులలోనే ఉన్నా మనుషులుగా ఉన్నట్లుగా. ఇస్కరియోతు యూదా శిష్యులలోనే ఉన్నా శిష్యుడిగా లేడు, పవిత్రులలోనే ఉన్నా పవిత్రుడిగా లేడు. అందరిలోనే ప్రభు భోజన పంక్తిలో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నా అతడు లోకంలోనే ఉన్నాడు, కానీ పంక్తిలో కనపడ్డట్టుగానే కనపడుతున్నాడు, భోజన పంక్తిలో ఉన్నట్టుగానే ఉన్నాడు. కానీ భోజన పంక్తిలో నువ్వు కూర్చుని ఎక్కడో ఉండకూడదు, పవిత్రతలో నేను ఉండాలి, పరిశుద్ధులుగా నేను ఉండగలగాలి. ఆమేన్, హల్లెలూయా. రోజున సేవకునిగా నేను ప్రభు పేరట చేతులు జోడించి నమస్కరించి చెప్తున్న మంచి మాట ఏంటంటే, గడిచిన సంవత్సరం ఎలా గడిచిపోయిందో, వివాదాలతో గడిచిపోయిందో, అనుమానాలతో గడిచిపోయిందో, అపార్థాలతో గడిచిపోయిందో, మనస్పర్ధలతో గడిచిపోయిందో, ప్రేమ రాహిత్యం చేత గడిచిపోయిందో, లేకపోతే మనసులో ఒకటి పెట్టుకుని పైకి మరొక రకంగా ప్రవర్తించే వేషధారణతో గడిచిపోయిందో తెలియదు. కానీ ఈ 2026వ సంవత్సరం మాత్రం అలా ఉండడానికి వీలు లేదు. 2026వ సంవత్సరం గురించి ప్రభు నాకు ప్రత్యక్షత ఇచ్చింది. ఇది 100కి 100 చెప్పగలను. ఈ సంవత్సరం 100% అది ప్రతి ఒక్కరి పక్షంగా నెరవేర్చబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును. అది ఏంటనే విషయం నేను రాత్రికి కొన్ని విషయాలు చెప్తాను, రేపు ఆ సందేశాన్ని ఎదుటికి తీసుకొస్తాను. దేవునికి స్తోత్రం కలుగును. ఈ సంవత్సరం మన జీవితంలో ఎలా ఉండబోతుంది, మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే విషయాలను చాలా చక్కగా ప్రభు నాతో రకం చెప్పాలంటే మాట్లాడాడనే చెప్పగలిగాను. ఎందుకంటే ఆ సందేశాన్ని ఏదో నా సొంత ఆలోచనల నుంచి పుట్టినటువంటి సందేశం మాత్రం కాదు. కానీ ఈ సంవత్సరం కొరకు మనం ఇన్ని సిద్ధపడవలసిందిగా మరొకసారి ప్రభు పేరు మనం చేస్తున్నాను. సో గత వదిలేయండి. ఆయన కూడా జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు, ఆయన క్షమించేటువంటి దేవుడు. నేను నా చిత్తానుసారంగా నీ అపరాధములన్నింటినీ కూడా క్షమించేస్తున్నాను. వాటిని నేను మరెన్నిటికీ జ్ఞాపకం చేసుకోను, వాటిని సముద్రగాథలో పడేస్తున్నాను. వాటికి తూర్పుకి పడమరికి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం చేస్తానన్నటువంటి దేవుని దగ్గర ఈ గడియలో మనం ఏమై ఉన్నామో, మన ఆలోచనలు ఏమై ఉన్నాయో, మన జీవితం ఎలా ఉందో, ఎలా గడిపామో ఒక్కసారి పరిశీలన చేసుకుని ప్రభు ఎదుట పెట్టేసి మనం నిర్మలమైన మనస్సు, క్రీస్తు మనస్సు మనం ధరించుకున్న వారంగా మనము కొనసాగగలగాలి. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును. ఇది అందరూ చేయాల్సింది.
ఇది చేసేటప్పుడు సంపూర్ణంగా చేయాల్సిందే. ఇది చేసేటప్పుడు ప్రేమతో చేయాల్సిందే. ఇది చేసేటప్పుడు పవిత్రమైన మనసుతో చేయాల్సిందే. ఇది చేసేటప్పుడు తగ్గింపు మనసుతో చేయాల్సిందే. ఇది చేసేటప్పుడు నేను పరిచారకుడు అనే మనస్సును ధరించుకోవాల్సిందే. అందుకోసం ప్రభు చేసింది ఏంటంటే, పై వస్త్రాన్ని తీసేసి తువాలు తీసుకుని తన నడుంకు కట్టుకున్నాడట. నడుంకు కట్టుకునేది ఎవరు అని అంటే దాసుడే, అనివాడే. అసలు మనకి ఇక్కడ ఆ ఆచారం ఒక కట్టుబాటు లేదు. కానీ మనం తెలంగాణ సైడ్ అక్కడికి వెళితే భుజం మీద తలకు కట్టుకున్నటువంటి, ఎండకి పనిచేసేటువంటి వాడు ఎండ దెబ్బ తగలకుండా తలకు కట్టుకుంటాడు. దొర వస్తే లేదా భూసాము వస్తే అది తీసుకుని భుజం మీద వేసుకుంటాడు. దాన్ని సంతలో పెట్టుకుని చేతులు కట్టుకుంటాడు. అనాల్సిన మాట ఏంటంటే, నీ కాలు ముక్త బాంఛనాలని. ఏమన్నాని? నీ కాలు ముక్త బాంఛన అంటే దాని అర్థం ఏంటంటే, నేను నీ కట్టు బానిసని, నువ్వేం చెప్తావో అది నేను విని చేయాల్సినటువంటి అనేటువంటి మనస్సు కోసం అది. అందుకోసమే ఇప్పుడు తువాలు ప్రభు ఏం చేసింది తెలుసా? కట్టుకుని ఆయన దాసుని స్వరూపం ధరించి ఆయన మనకు చేసి చూపించారు. కనుక మనం అదే క్రమాన్ని, అదే మన పద్ధతిని, అదే మనస్సుతో మనం చేయగలిగిన కృప, సామర్థ్యము, మనస్సు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం ఉన్న స్థలాల్లో లేచి నిలబడదాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలు. మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకుంటూ ప్రార్థన చేసుకోండి. ఇది నిజ దేవుడు మనల్ని పరీక్షిస్తున్న సమయం. మనం ఆయన ఎదుగుతున్నాం. ఆయన మన ఆలోచనలను, మన అంతరంగాన్ని బహుశా నీవు మనుషుల ఎదుట దాచిపెట్టచ్చు. మనుషుల ఎదుట హృదయంలో ఒకటి, పైకి ఒకటి పెట్టుకుని నీవు రోజులు గడపచ్చు. కానీ దేవుని ఎదుట అది కుదరదు. ఆయన సమస్తాన్ని కూడా ఎరిగినటువంటి వాడు. ఆయన హృదయపు ఆలోచనలన్నింటినీ కూడా చెరపట్టగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. కనుక నీ ఆలోచన నీకు తెలుసు, ఆ ఆలోచనను ఎదిగిన ప్రభువుకు తెలుసు. నీ కన్న భార్యకు తెలియదు, నీ కన్న తల్లిదండ్రులకి తెలియదు, నీ భర్తకి తెలియదు, నీ కడుపును పుట్టిన బిడ్డలకి కూడా తెలియదు. ఎదిగిన వ్యక్తిని, ఈ వ్యక్తులు ఇద్దరే, ఒకటి నీవు, రెండు ప్రభువు. ఆయన ఎదుట ఎలా ఉన్నావో మనం ఆయన ఆశించినట్లుగా మన జీవితాన్ని మర్చుకోలేకపోతే ఈ భక్తి వృధా. మనం చేస్తున్నటువంటి ఈ ప్రార్థనలు, అది ఈ క్రైస్తవ్యం వృధా, ఉపయోగం లేదు. కానీ మనం చేసే భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించాలి. ప్రభుత్వం ఉంటామన్న ధైర్యం, ప్రభుత్వం ఉండేటువంటి విధంగా మనం భక్తిని చేయాలంటే ఆయన ఉపదేశించినట్లుగానే మన జీవితాన్ని మనం మర్చుకోవాలి. దేవా, నేను ఎదుటి ఎలా ఉన్నానో నాకు తెలుసు. నేను ఎక్కడ జారికి మౌనంగా ఉండదు. నీ స్వరాలు కొంచెం పైకి వినపడేలా ప్రార్థన చేస్తారా? నీ స్వరాలు పైకి వినపడేట్టు ప్రార్థన చేస్తారా? ప్రభువా, ఈరోజు నువ్వు నన్ను ప్రేమించి నువ్వు నాకు ఇచ్చినటువంటి చక్కని అవకాశం కొరకు ఇస్తున్నాను. నన్ను నేను పరీక్ష చేసుకుని మేరీ లోపలికి, పవన్ కృష్ణ లోపలికి